అండి అందరూ బాగున్నారా? ఇదండి ఈరోజు ఎగ్జిబిషన్కి పోయినాము. గంగులమ్మ పోవాలనేది ఎవరో చెప్పినారంట. జనకన్నీళ్ళు ఉండారు దాంట్లో చూడాలనేసి అన్నారంట. దానికని పోదాం అమ్మగారు అనింది. నేనైతే రానన్నాను. నా దగ్గర డబ్బులు లేవు, నేను రానంటే రా అమ్మగారు నేను ఇస్తాను అనింది. ఊరికి తమాసుకన్నా నా మాట నేను సరే అయితే తీసుకోపోయినాను. పుణ్యం అయితే అని చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఎందుకంటే అన్నీ చూశాను కాబట్టి. ఇదండి లోపలికి ఎంట్రన్స్ వెళ్తానే రంగు చేపలు ఎంత బాగున్నాయండి. అవి ఎక్కడి నుంచి తెచ్చినారో ఏమో తెలియదు కానీ పెద్ద పెద్ద చేపలు, రంగు చేపలు చూడడానికి అయితే భలే బాగుండదు. అది పెట్టి చాలా రోజులు ఏంటంటే నాకైతే తెలియదు. నా పని ఏమో నాకు సరిపోతుంది ఇంట్లో. నేను బయట ఎడా ఎక్కువ పోను. చూడండి ఆ అబ్బాయి ఆక్సిజన్ పెట్టుకొని నీళ్ళల్లో దిగినాడు. ఎంత బాగా నీళ్ళు పిలుస్తా ఉంటే ఏం గంగులమ్మ ఒక పక్క ముద్దులు పెడతా ఉన్నది. ఆయనేమో వచ్చి ఏమికి ముద్దులు పెట్టేవారే. ఇదండి ఎంత బాగా ఎన్ని కలర్ చేపలు ఉన్నాయంటే రెడ్, వైట్, బ్లూ, బ్లాక్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉన్నాయి. అట్లే మిందనే పడిపోయేలాగా ఉన్నాయి. ఇదండి ఇదే ఒక్కొక్క చేప సిలిండర్ సైజులో ఉన్నాయి. ఈ గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కదా, చిన్న సిలిండర్లు, ఆ సిలిండర్ సైజులో ఉన్నాయి. చూడండి ఎద్దుంది ఇంతనే ఒక్కొక్క చేప. అదేపటికి ఎన్ని కేజీలు ఉంటాయో తెలియదు కానీ ఇంత బాగున్నాయి. ఎక్కడెక్కడ తెచ్చిపెట్టినారే కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. పిల్లకాయలు చాలా హ్యాపీగా ఆడుకుంటారు. మేము కూడా అడిగి పోనీ చెప్పి చిన్నపిల్లలు మాత్రం తయారైపోయినాము. ఎందుకంటే అవన్నీ చూసేదానికి తిరిగేదానికి. ఇక్కడైతే క్లిప్పులు, గాజులు ఇలాంటివన్నీ ఉన్నాయి. మనకి అవసరమైనట్టు మనం తీసుకున్నాము. ఏమైతే నైటీలు తీసుకోవాలనింది. నీకు ఎందుకంటే వద్దనింది. ఆడ తెలిసిన ఒక ఆమె ఏమైనా చూస్తాను గుర్తుపట్టింది. నువ్వు యూట్యూబ్లో ఉండవు కదా, మాకోసం ఒక డ్యాన్స్ వేయి నువ్వు అనింది. ఆమె పాటకి ఆమె వేసుకుంటాను, నా పాటకి నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఇదండి ఇంత బాగా ఒకంతా షాపింగే. అంటే ఈ మధ్యలో తీసేస్తారంట, చాలా రోజులు అయిందంటే పెట్టి. మేమైతే లాస్ట్ మూమెంట్లో పోయినాము. ఈ గంగులమ్మ వండి పెట్టి పోవాలంటే దానివల్ల తీసుకోపోయినాను. ఇక్కడ బాళ్ళు చేసినాను. గ్లాసు కొడితే అన్ని గ్లాసులు పడిపోతే ఒకటి ఏదైనా ఇస్తాడంట. రెడీ పేరు కానీ లేదంటే అక్కడ హ్యాండ్ బ్యాగ్ కానీ ఇలాంటివి ఇస్తానన్నాడు. ఒకటి కూడా పడలా. ఊరికి నష్టం వేరే 100 రూపాయలు. కాకపోతే సరదాగా ఆడుకున్నాము, వచ్చినాము. డబ్బు పోతుందని కాదు, డబ్బు వస్తుందని కాదు, కాకపోతే కొంచెం మనం కూడా రిలీఫ్గా ఉంటుంది. ఎంత సంపాదించినా ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇలాంటివన్నీ చూసే చిన్నపిల్లలాగా మనం ఉండిపోతాం. కాబట్టి ఇలా అప్పుడప్పుడు వెళ్తే బాగుంటుంది నేను కూడా అనుకుంటాను. కానీ వెళ్ళేదానికి నాకు టైం ఉండదు. కానీ పోయిందానికి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాము. అక్కడ మనకి కావాల్సినటువన్నీ కొనుక్కొని తినడం, తీసుకోవడం, అందరూ చల్లగాలికి ఉండడం ఇంత చాలా బాగుంది. దీన్ని ఎక్కమన్నాను గంగులమ్మని. నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను ఎక్కనో పడిపోతాను అనేసి అనింది. వచ్చేసినాము. ఇదండి చేపలు అది ఎక్కడి నుంచి తీసినారేమో తెలియదు కానీ ఎన్ని కలర్లు ఉన్నాయి చూడండి. ఇవి చేపలు చూడండి ఎన్ని కలర్లు ఉన్నాయి. అసలు చూస్తా అంటే చాలా ఇదిగా ఉన్నింది. ఇంకా కొంచెం చూస్తామనిపించింది. ఇక్కడ ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చాను. భలే గమ్మత్తుగా ఉన్నది ఐస్ క్రీమ్. అంటే నేను మామూలుగా టీవీలోనూ పిల్లకాయలు చెప్తా అంటేనే విన్నానే కానీ నేనే పోయి ఐస్ క్రీమ్ కాడ ఆడతాను అనుకోలేదు. అది ఎంత చలాగా అబ్బాయి చేతిలో పెట్టి లాక్కుంటున్నాడంటే చాలా విచిత్రంగా ఆడుతూ ఉంటాడు. చేతిలో పెట్టినట్టే ఉంటాడు, లాగినట్టే ఉంటాడు. ఇదైతే నాకు బాగా నచ్చింది ఈ ఆట. డబ్బు పోయినా పర్వాలేదు కానీ ఈ ఆనందం అనేది విన్నా రాదు. అది చాలా హ్యాపీగా అయితే ఉన్నాం మేము. మీరు కూడా వెళ్ళండి, చిన్న పిల్లకాయలు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. పిల్లకాయలు కూడా బాగా ఆడుకుంటారు, బాగుంటుంది.